ఒక ఫార్ములా కనిపించట్లేదా మీకు? చెక్ పోస్ట్ దాటనేమని అన్నారు. ఇప్పుడు ఒక ఫార్ములా జరిగింది కదా ఇదివరకు, చెక్ పోస్ట్ దాటనివ్వకూడదు, ఇది మిలిటరీ లాగుంది, అది ఇది అన్నారు. ఆ తర్వాత వారాహి మీద ఆయన హాయిగా విహారం చేసి వారాహ విహారిగా అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు హెలికాప్టర్ కూడా ఆ మాత్రం ఇప్పుడు హీరో వస్తున్నాడు అంటే దానికి సంబంధించి మ్యూజిక్ మరి పైనుంచి రావటం, ఇదంతా 6 అడుగుల బుల్లెట్ అంటే ఆ లెవెల్లో అవన్నీ ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ ఇందులో కొంత బిల్డప్ ఉంటుంది, కొంత హైప్ ఉంటుంది, కొంత వైసీపీ వాళ్ళు కూడా ఏమంత తేలిగ్గా వాళ్ళు కూడా చాలా ఒప్పుకునే రకాలు కాదు కదా. అందుకని జరుగుతుంది. ఇందులో రాజకీయం ఏం లేదు, కాలక్షేపం, టైంపాస్, డైవర్షన్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వారాహి కోసం 4 రోజులు మాట్లాడేమో, ఇంకా 4 రోజులు హెలికాప్టర్ అనుమతిస్తారా లేదా, లేకుంటే ఎలా వస్తారో చూస్తాం. అంటే ఒకటి రోడ్డు మార్గం అంటే అక్కడ వెళ్ళిపోవచ్చు, రోడ్డు మీద పడుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. హెలికాప్టర్గా స్కోప్ లేదు కదా, కాబట్టి నడుస్తుంది. ఓకే, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు క్యాటర్కి చెప్తున్నారు. సో ఈయన తగ్గించారని ఈ మధ్యకాలంలో ఈయనైతే తగ్గించారు. ఎవరైతే గెలిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే జల్లెడ పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆయన టూర్ వేయడం, మంగళగిరి ప్రధాన కార్యాలయాల్లోనే ఆయన అందరికీ టచ్లో ఉండడం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే గత 2-3 రోజుల నుంచి చాలామందిని పిలిపించి మాట్లాడుతా మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాట్లాడే పరిస్థితి. అంటే బీజేపీకి జనసేనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందనా ఈ మాటకు అర్థం? బీజేపీకి ముఖ్యంగా అయినా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదానే త్యాగం చేసిన ఆయనకి ఇది పెద్ద సమస్య ఉంది. నా తరఫున మీ తరఫున నేను త్యాగం చేయడం. ఇప్పుడు సీట్లు కూడా అంతే, ప్రజల తరఫున రాష్ట్రం తరఫున ఉన్నదాన్ని ఈయన త్యాగం చేయడం ఏంటి అక్కడ అర్థం లేదు. అలాగే జనసేన బీజేపీ ఏం త్యాగం చేయదు. బీజేపీకి అసలు ఆశ చూపించి మీకు ఎంపీ సీట్లు ఇస్తాము, దక్షిణ భారతంలో మీకు కొంత పునాది ఇస్తాము అని ఇవన్నీ చేస్తే వాళ్ళు చర్చలకు సిద్ధపడ్డారు కొంతవరకు, దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు వాటిని వదులుకోవటం తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన కింద స్థాయిలో ఎవరికి వస్తుంది రాదు అనేది ఒక లెక్క, తను ముఖ్యమంత్రి కావటము, తన ప్రభుత్వం మళ్ళీ రావటము, నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై, ఈ స్థితిలో ఆయన ఉన్నారనమాట. అందుకని ఆయన దాన్ని రిపీట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ త్యాగం అంటే అందరూ త్యాగరాజులు అయిపోతున్నారు ఇక్కడ మనకు. పవన్ కళ్యాణ్ త్యాగం చేయమంటున్నాడు, చంద్రబాబు అంటున్నాడు. కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ త్యాగాలకు సిద్ధపడట్లేదు. మాకే ఇవ్వాలి ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక అంతిమ చివరి దశలో సుదీర్ఘంగా ఇది సాగడమే కాకుండా ఒక విధమైన సంక్లిష్టత, కాంప్లెక్సిటీ వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి ఒక వ్యాక్యూమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా ఇంకోటి, మీరు అసంతృప్తి చెందారు, మీరు ప్రకటించుకున్నారు, మీకు ఇవ్వలేదు, నేనేమో మిమ్మల్ని త్యాగం జాబితాలో ప్రకటించా, మీరేమో తిరుగుబాటు జాబితాలోకి వెళ్ళిపోతారు కదా. అవును, మీరు త్యాగం అంటే త్యాగం చేసే ప్రతి వాళ్ళు ఓకే మీరు చేసుకోండి, నా అంతకు నేను చేసుకుంటా అంటారు కదా. అందువల్ల తిరుగుబాటు బెడద కూడా వీళ్ళని బాగా వేధిస్తుంది. ఇది గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గోదావరి జిల్లాల మీద జనసేన పెట్టుకున్న ఆశలు, అంచనాలకు తెలుగుదేశం, బీజేపీ అక్కడి నుంచి పెడుతున్న ఒత్తిడికి పొంతం లేకుండా పోతుంది. సో అది ప్రధానమైన సమస్య. ఒకటి కాపు శిబిరం నుంచి, 2 గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఇది ఒక విధంగా వైసీపీ కొంత మేలు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ క్రైసిస్లో వేరే అభ్యర్థులు వచ్చి పోటీపడి లేకపోతే అసంతృప్తి చెందితే వాళ్ళకు ఉంది కదా ఒక 40% 50%. సో వాళ్ళు దాని నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇది మీరు చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకే కాదని తెలుగుదేశం పార్టీకి కూడా అదే ఇబ్బంది ఉన్నదని చాలామంది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే బలమైన క్యాడరు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉంది. సో వాళ్ళని ఏ రకంగా రీప్లేస్ చేయాలి, ఎంతమందిని మార్చాల్సిన అవసరం వస్తుంది, అక్కడే ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. కాపు పెద్దలు కూడా అదే